హాయ్ హలో నమస్తే. హలో! రాయల్స్ పోలులో పా చిన్ని రాయల్స్, రైజింగ్ రాయల్స్ గెలిచిర్రు. పెద్ద రాయల్స్, ఆల్ స్టార్ రాయల్స్ యంగ్ ఓడిపోయినారు. రాయల్స్. సో రాజస్థాన్ వాన్ ది నాట్ సో టఫ్ గేమ్ అని చెప్తా. యాహ్! టు స్టార్ట్ విత్ టాస్ ఓడిపోయి ఆర్సీబీ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. టాస్ యెస్. గెలిచుంటే డెఫినెట్లీ చేజింగ్ తీసుకున్నారు. ఆర్సీబీ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ స్ట్రాంగ్ చేజింగ్ టీమ్ విత్ కోహ్లీ ఇన్ ఇట్. ఫస్ట్ బాలే ఆర్చర్కి సాల్ట్ దొరికిపోవడం ఒకటి. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఎక్సిలరేట్ చేయడం స్టార్ట్ చేసిండు. గుడ్ 32 ఫ్రమ్ 16 బాల్స్, మంచి స్ట్రైక్ రేట్ లో కొడుతున్నాడు. అప్పుడే రవి బిష్ణోయ్ని ఎర్లీగా పంపించినారు. గుడ్ యాహ్! క్యాప్టెన్సీ ఫ్రమ్ పరాగ్ అని చెప్తాను రయాన్ నేను. పరాగ్. హ్మ్. ఎస్. దాని తర్వాత పడికల్ రాంగ్ షాట్ కి దొరికేసిండు మళ్ళీ ఆర్చర్ కి. సో అగైన్ గుడ్ క్యాచ్ ఫ్రమ్ షిమ్రాన్ హెట్మయర్. సో ఇంద్రా టాప్ ఆర్డర్ పోతున్నారు అనే టైంలో పాటిదార్ వచ్చినాడు. పాటిదార్ ఇనిషియల్ గా వచ్చాడయ్యా అంత ఫైర్ పటీదార్. కాలే. ఎస్. యాహ్! బట్ ఇనీషియల్ గా నువ్వు సి దాని తర్వాత కృణాల్ వచ్చిండు పోయిండు, జితేష్ వచ్చిండు పోయిండు, టిమ్ డేవిడ్ వచ్చిండు పోయిండు, కానీ అందరు పటీదార్ ఇచ్చిన దొరికిపోతున్నారు. లేట్ బ్లిట్జ్ అసలు అంటే యా. ఐ డిడ్ నాట్ ఎక్స్‌పెక్ట్ ఆర్‌సీబీ విల్ గో టు 200. వన్స్ ఎస్. పటీదార్ ఔట్ అయ్యాక 170కో ఎంతకో పటీదార్ ఔట్ అయ్యాడు. వాడున్నంత సేపు ఓకే 200 ఎళ్తోంది. 210, 220 ఎళ్ళొచ్చు అనుకున్నాం. పటీదార్ ఔట్ అయ్యాక ఆళ్ళు ఇంపాక్ట్ సబ్ కింద వెంకీ అయ్యర్‌ని దింపారు. అది ఎస్. ఒక చిన్న మాస్టర్ స్ట్రోక్ అనిపించింది. బట్ ఓకే. అంతేమి తీసుకెళ్ళలేకపోయాడు. నీకు 200 కాకపోతే దాటిపిచ్చాడంతే. బౌలింగ్ పొటెన్షియల్ తగ్గిపోయింది. ఆ యెస్. ఇంపాక్ట్ సబ్ అక్కడ వాడాల్సి వచ్చింది కాబట్టి. బట్ దే నీడ్ సమ్ కుషన్ కదా బౌలర్స్. ఎంత మంచి బౌలర్స్ ఉన్నా ఆపాలంటే కుషన్. సో దట్ ఈస్ అ గుడ్ మేనేజింగ్ కాల్. అంటే నువ్వు ఇప్పుడు జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కాల్ అది. బట్ ఇట్స్ డీసెంట్ కాల్ అని చెప్తాను నేను. భువి కూడా పర్లేదు. తొమ్మిదో 9 రన్లో కొట్టిండు విచ్ ఇస్ గుడ్. యాహ్! బట్ దాంట్ 200 ఇనీషియల్లీ నువ్వు ఆర్‌సీబీ అంటే ఫస్ట్ 10, 15 ఓవర్స్‌లో యూ వుడ్ నెవర్ ఎక్స్‌పెక్ట్ ఓకే. దే విల్ రీచ్ 200. పాటీదార్ ఇచ్చిన లేట్ బ్లిట్జ్ తోటి అవును. 200 రీచ్ అయ్యారు. దెన్ గుడ్ అక్కడ ఆ స్కోర్. సర్టెన్ పాయింట్ ఓకే. ఇట్స్ ఎ గుడ్ స్కోర్ టు డిఫెండ్. దే హావ్ సంథింగ్ టు డిఫెండ్ అని ఉంది. కానీ వీళ్ళు 200 చేజ్ చేస్తూ ఫస్ట్ పవర్ ప్లే అయ్యేసరికి 90 రన్స్ అయిపోయాయి వీళ్ళది. అవును. అసలు వాట్ ఏ అయిపోయింది మ్యాచ్ స్టార్ట్ అక్కడే. అసలు ఫ్లయర్ దే స్టార్టెడ్ ఆఫ్ విత్ ఎ ఫ్లయర్. ఫస్ట్ పవర్ ప్లే అయ్యేసరికి 90 రన్స్ అయిపోయాయి. ఇంకా 70 ఎస్. బాల్స్‌లో 75 ఎంతో వచ్చేసింది గేము. ఇంక యా. అయిపోయింది. వన్ సైడెడ్ అయిపోయింది. అంటే ఐయామ్ సో హ్యాపీ ఫర్ దిస్ యంగ్ రాజస్థాన్ రాయల్స్. బట్ యా. ఒక ఒక ప్యాటర్న్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటో తెలుసా? రాజస్థాన్ ఆల్వేస్ లైక్ దిస్. అంటే లాస్ట్ ఫ్యూ సీజన్స్ నువ్వు చూస్తే ఫస్ట్ 7 గేమ్స్ లో టక 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 గెలుస్తారు. సడన్ గా వాళ్ళు డ్రాప్ అవుతారు. సడన్ గా ఆ హై పాయింట్ నుండి ఒకేసారి కొలాప్స్ అవుతారు. యా. ఆల్ ఆఫ్ ఎ సడన్ సో అందరూ ఫామ్ దిస్ కోల్పోతారు. దిస్ సీజన్ మైట్ బి డిఫరెంట్. లెట్స్ సీ. ఎస్. సో బట్ కమింగ్ వైభవ్, బ్యాక్ టు ద గేమ్. హైలైట్ యా. వైభవ్ వైభవ్, అండ్ ధ్రువ్ జురెల్. ధ్రువ్ జురెల్. సో క్రేజీ మాన్స్ట్రస్ క్రేజీ పర్ఫార్మెన్స్. కాంట్రిబ్యూషన్స్. ధ్రువ్ జురెల్ వికెట్ పడనీయలేదు. సో ఐ సీ ఎస్. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హిమ్ లాస్ట్ ఇయర్ ఎస్. కి. అండ్ గుడ్ డెసిషన్. 1 డౌన్ పంపిస్తున్నారు. 3 డౌన్ 2 కన్సిస్టెన్సీ. డౌన్ ఉండే. సో 1 డౌన్ ఫిక్స్ చేసారు స్పాట్. గుడ్ ఫర్ హిమ్. మంచి కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నాడు. ఇది సెకండ్ 50 కొట్టడము. ఎస్. అగైన్ షిమ్రాన్ షుడ్ నాట్ హిస్ గేమ్. డక్ అయినాడు. దాని తర్వాత జడేజా మంచి యాంకర్ 24 అని చెప్తా. ఒక సైడ్ నించున్నాడు అంతే. నువ్వు కొట్టుకోరపోయాను వికెట్స్ పడుతుంటే. అగైన్ అంతే. కృణాల్ పాండ్యా వచ్చి టూ ఐ వుడ్ సే 2 క్రూషియల్ వికెట్స్ తీసిండు. జురేల్ కూడా దొరికేస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ ఆర్సీబీస్ డే. వి నెవర్ నో. సో ఇట్స్ అ గుడ్ గేమ్ బిట్వీన్ టూ గుడ్ టీమ్స్ అని చెప్తా. రెండు టాప్ లో ఉన్న టీమ్స్. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ఈ రోజు గేమ్స్ డిస్కషన్. నిన్న నేను గెలిచిన కాబట్టి ఇట్స్ యువర్స్ టు చూస్. ఆర్సీబీ, సారీ పంజాబ్, ఎస్ఆర్హెచ్. పంజాబ్ కింగ్స్ అండ్ పంజాబ్ సన్ ని పిక్ రైజర్స్. చేసుకుంటా నేను. ఓకే. ఓకే. గో ఎస్పెషల్లీ హెడ్ ఇన్ విత్ ద టీమ్. చండీగఢ్. సో ఓకే. మై playing 12 for Punjab is Priyan Sharia, Prep Simran, top, and then 1 down Cooper Connolly, 2 down Shreyas Iyer, Nehal Vadera, and then Shashank Singh. Next, ఓకే.
వచ్చేసరికి మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సన్, జావియర్ బాట్లెట్, వీళ్ళు ముగ్గురు ఓవర్సీస్, అండ్ దెన్ టాప్ లో నీకు కూపర్ కొన్లీ. సో దీస్ 4 ఆర్ మై ఓవర్సీస్ పిక్స్. అండ్ దెన్ హర్షదీప్ సింగ్ అండ్ యుజవేంద్ర చహల్ యాజ్ ఇంపాక్ట్ సబ్ అనుకో. ఇక్కడ నేను ఏం అనుకుంటున్నా అంటే, బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ విజయ్ కుమార్ వైశాఖ్ కానీ హేమంత్ బ్రార్ని కానీ వాళ్ళు వాడచ్చు అనుకుంటున్నా. సో దిస్ ఈస్ మై టీమ్. గుడ్ టీమ్. గుడ్ టీమ్ సారీ, ఫర్ హర్ప్రీత్ బ్రార్. హర్ప్రీత్ బరార్. ఎస్, యా యా ఎందుకంటే ఎక్స్ట్రా స్పిన్నర్ కదా. ఇఫ్ దే వాంట్ చహల్ తో లేదు పాటు ఇంకో బ్రార్ ఎక్స్ట్రా స్పిన్ యూస్ కావాలి అనుకుంటే బ్రార్ ని దింపచ్చు. బ్రార్ మైట్ లేదు, బాల్ ఇన్ పవర్ ప్లే, ఐ డోంట్ నో, సమ్ వైల్డ్ ఎస్ గెస్. ఎస్ అదే ఎందుకంటే ఎక్స్ట్రా వీళ్ళు స్పిన్ కావాలి అనుకుంటే బ్రార్ ని దింపచ్చు విజయ్ కుమార్ వైశాఖ్ బదులు. అండ్ దెన్ వాళ్ళు అదే లేదప్పా, విజయ్ ఇంపాక్ట్ సబ్ కుమార్ చేసి మళ్ళీ వైశాఖ్ కూడా వైశాఖ్ ని కూడా ఆడిపియచ్చు. గట్టి ఫామ్ లో ఉన్నాడు. ఎస్, వీడన్నా అందుకే లెట్స్ చూద్దాం. డిపెండ్స్ ఆన్ ద వికెట్. వాళ్ళకి ఎక్స్ట్రా స్పిన్ కావాలా, ఎక్స్ట్రా నాకు పేస్ కావాలా. ఏమనిపిస్తుంది తెలుసా, యూజువలీ చండీగఢ్ వికెట్ బాగానే ఉంటది, బట్ వీళ్ళ కోసం కొంచెం ఆ ఉన్న 3 పిచ్చెస్ లో స్లో పిచ్ ఇస్తారని నేను అనుకుంటున్నా. కొంచెం స్లోగా లేట్ గా యాడ్ చేసే పిచ్ ఇస్తారని నేను అనుకుంటున్నా, బట్ లెట్స్ సీ. సో మై టీమ్ ఫర్ ఎస్ఆర్హెచ్ టాప్ 3 ఫిక్స్ అవ్వ: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్. దాని తర్వాత ఇఫ్ స్పిన్నర్స్ కి ఉంది, స్లో ఉంది అంటే క్లాసన్ వస్తాడు, లేకపోతే నితీష్ వస్తాడు, వైస్ వర్సా. వీళ్ళిద్దరు తర్వాత కానీ మధ్యలో కానీ దర్ అనికేత్ వర్మ. సో వీ హ్యావ్ 6 మెంబర్స్ ఫిక్స్డ్. ఇక్కడ నీకు సలీర్ అరోరాకి ఇచ్చినారు ఛాన్స్ 3 times 2 games, బట్ ఐ వుడ్ సే లియామ్ లివింగ్స్టన్ ఈస్ అ బెటర్ ఫిట్ దేర్ యాజ్ అన్ ఆల్రౌండర్. ఎస్ లాస్ట్ గేమ్ అస్సలు ఇవ్వలేదు, బట్ అయితే ఇంకొక గేమ్ ట్రై చేసి దాని తర్వాత ఇంకో 2 games ట్రై చేస్తే అది సెట్ అవుతున్నాడా లేదా, అప్పుడు వాడిని కూర్చోబెట్టి యూ కెన్ టీమ్ సాహిల్ అరోరా ఓన్లీ త్రూ అవుట్ ద సీజన్, ఎందుకంటే అప్పుడు వచ్చేది పోయేది ఏం లేదు ఉండదు కాబట్టి ఫ్యూ గేమ్స్ తర్వాత. దెన్ హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కట్. ఒక ఫారినర్ తక్కువ చెప్పినాను. ఇఫ్ ఇఫ్ నీకు బ్రైడన్ కార్స్ ఉంటే బ్రైడన్ కార్స్ ని తీసుకోండి ఇంపాక్ట్ సబ్ లాగా. అండ్ నా ఇంకో కాల్ ఏంటంటే, స్మరణ్ రవిచంద్రన్ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ డొమెస్టిక్ ఇయర్. సో వాడిని ఏమన్నా తీసుకుంటారా నువ్వు? సలీర్ అరోరాని కూర్చోబెట్టి మళ్ళీ లియాన్ లివింగ్స్టన్ కూడా కూర్చోబెట్టి లోవర్ మిడిల్ ఆర్డర్ ఆర్ మిడిల్ ఆర్డర్ లెక్క నువ్వు స్మరణ్ని వాడతారా అనిపిస్తుంది. ఇట్స్ అ గుడ్ బ్యాటర్, మంచి అగ్రెసివ్ హిట్టర్. చెప్పలేము, ఈ మైట్ కమ్ టుడే అనుకుంటున్నా. ఓకే, సో లెట్స్ సీ, దీస్ ఆర్ మై పిక్స్ అండ్ సజెషన్స్ ఫర్ ఎస్ఆర్హెచ్ గేమ్. ఓకే, అండ్ ఈరోజు డబుల్ హెడర్ కాబట్టి మనం సెకండ్ గేమ్ కి కూడా మూవ్ అవుదాం. యా, నీకేమైనా థాట్స్ ఎస్ఆర్హెచ్ గేమ్ కి? I think the squad looks good. They just need to be in form. విన్నింగ్ వైబ్ లోకి వాళ్ళు ఇంకా రావాలి. ఐ థింక్ ఫర్ సమ్ రీజన్ కొన్ని బ్లండర్స్ జరిగాయి లాస్ట్ గేమ్ లో కెప్టెన్సీలో. ఆ బ్లండర్స్ ని వీళ్ళు కరెక్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బౌలింగ్ కాంబినేషన్స్ అండ్ ఆల్, ఐ థింక్ దే ఆర్ వెరీ క్లోజ్ టు విన్. ఓకే, సో నెక్స్ట్ గేమ్ నేను పిక్ చేసుకుంటా. ట్రూ. నెక్స్ట్ గేమ్ నేను పిక్ చేసుకుంటా. I'll pick DC with CSK having worst record in their hometown, and I see DC coming back. నీకు GT తోని గేమ్ అయిన తర్వాత, సో దే షుడ్ అండ్ దే విల్ బౌన్స్ బ్యాక్ అని నా ఫీలింగ్. సో ఇనిషియల్ అగైన్ ఫస్ట్ 2 చేంజ్ అయ్యారు. రాహుల్ అండ్ పతున్ నిశంక విల్ స్టే, అది ఫిక్స్. నాకేమనిపిస్తుంది అంటే 1 down దే మైట్ చేంజ్ సంథింగ్ అని నా ఫీలింగ్. దే మైట్ గెట్ పృథ్వీ షా ఆర్ ఇంకెవరున్నారు, పృథ్వీ షా ఆర్ కరుణ్ నాయర్. సో పృథ్వీ షా ఆర్ కరుణ్ నాయర్ ఆడొచ్చు అనిపిస్తుంది. అండ్ కరుణ్ నాయర్ ఇస్ అ గుడ్ ప్లేయర్ ఈ సెటప్ కి. కొంచెం వికెట్ స్లో ఉందనుకో, నీకు ఆ యాంకర్ రోల్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడతాడు, మంచి స్ట్రైట్ షాట్స్ బాగుంటాయి. సో ఇవ్వాలి కరుణ్ నాయర్ ఛాన్స్ ఇవ్వాలని నా ఫీలింగ్. లాస్ట్ ఇయర్ 2 games ఆడిన దాని తర్వాత డ్రైవ్ అయిపోయింది, బట్ హీ షుడ్ ప్లే 1 down. దాని తర్వాత మిల్లర్, స్టబ్స్ అండ్ అక్షర్ పటేల్. అగైన్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్, నీకు యాంకర్ టైప్ ఆఫ్ రోల్ కావాలంటే స్టబ్స్ ఉన్నాడు, కిల్ చేయాలంటే డేవిడ్ మిల్లర్ ఉన్నాడు.
సో గాయపడ్డ సింహం లెక్క డేవిడ్ మిల్లర్ వస్తాడు. లాస్ట్ గేమ్ ఆ సింగల్ తీసుకొని ఇట్ విల్ బి స్టిల్ కిల్లింగ్ హిమ్. సో ప్రూవ్ చేసుకోవాలని తనకు కూడా ఉంటది. సో దాట్స్ దేర్. దాని తర్వాత నీకు ఇప్పుడు బాలర్ స్టార్ట్ అయిపోతాడు. కుల్దీప్ యాదవ్, లుంగి ఇంగిడి, టి నటరాజన్ అండ్ ముఖేష్ కుమార్. ముఖేష్ కుమార్ విల్ బీ దేర్. ఇఫ్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే ముఖేష్ కుమార్ ఉంటాడు. ముఖేష్ కుమార్ ని స్వాప్ చేసి వాళ్ళకి 2 గేమ్లు గెలిపించిన సమీర్ రిజ్వీ ఉన్నాడు. సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ చేస్తారు. లేదు ఇంట్రెస్టింగ్. మాకు డెప్త్ తోని కావాలి అనుకుంటే ఈ గేమ్ అశుతోష్ శర్మ కూడా ఆడొచ్చు. లాస్ట్ టైం అమేజింగ్ చేజ్ చేసి గెలిపించిండు. అగైన్ ఎగ్జాక్ట్లీ. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద చెపాక్ వికెట్ లో సెట్ అవుతాడు. సో దే మైట్ నీడ్ కావాలి అనుకుంటే అశుతోష్ శర్మను కూడా సో తీసుకురావచ్చు. మై గెస్ ఈస్ నో అశుతోష్ అండ్ నితీష్ రాణా అండ్ పృథ్వీ షా అన్నావు కదా, వీళ్ళు ముగ్గురులో అశుతోష్ ఆడతాడు కరుణ్ నాయర్ అనిపిస్తుంది. ఎందుకంటే కరుణ్ నాయర్, ఎస్. సో ఈవెన్ పృథ్వీ షా, వీళ్ళు నలుగురులో ఓన్లీ అశుతోష్ ఆడతాడు, మిగతా టీం ఓకే. అంతా సేమ్. సో బికాస్ అశుతోష్ ఈజ్ వెయిటింగ్. ఇంకోటి నితీష్ రాణా 3 ఫ్లాప్లు అయ్యాయి. సో ఐ థింక్ దే కెన్ ట్రై విత్ అశుతోష్. అండ్ బిగినింగ్ గేమ్స్ కాబట్టి దే షుడ్ ట్రై. ఎనీవే, ఐ థింక్ దే కెన్ చేంజ్ బోత్ ఆఫ్ దెమ్. నీకు అశుతోష్ ని ఇంపాక్ట్ లా వాడి కరుణ్ నాయర్ ని ప్లేయింగ్ లెవెన్ లో కూడా పెట్టుకోవచ్చు టాప్ 3. ఎందుకంటే ఎస్ అశుతోష్ ఎస్. కొంచెం కిందికి ఆడతాడు యూజువల్లీ, 1 డౌన్ రాడు. చెప్పలేం 1 డౌన్ బోరా అని కూడా అనొచ్చు మనం ఎస్ ఎస్. జురైల్ కి అయినట్టు. బట్ అంటే టిపికలీ అక్షర్ నో పటేల్ రావచ్చు, వాళ్ళకి 1 డౌన్ కి ఆప్షన్స్ ఉన్నాయి. రిజ్వీ యా రావచ్చు. ఎస్. సో యా యా. మూవింగ్ అహెడ్ టు సిఎస్కే. For CSK, I think I'm hoping they will break the jinx at home. Finally, ఇంకా వాళ్ళకి వాళ్ళ లక్కీ చామ్ MS ధోని తల రాలేదు. బట్ ఐ థింక్ ద గుడ్ పార్ట్ ఈస్, ఓకే ఓకే. గుడ్ న్యూస్ ఫర్ దెమ్ ఇస్ డివాల్డ్ బ్రూవిస్ ఈస్ బ్యాక్. సో డివాల్డ్ బ్రూవిస్ మిడిల్ లిటిల్ ఫైర్ ఇస్తారు. ఆయుష్ మాట్రే, శివం దుబే, ఇంకా సర్ఫరాజ్ ఖానే తన్నుకుంటున్నారు ఇన్ని రోజులు. ఇంకొకటి దొరుకుతాడు ఈ బ్రెవిస్ తో పేరుతో. సో కానీ they love that guy Drevis ని. Anyway, go ahead with the team. yes, ఎందుకంటే యాజ్ లైక్ యంగ్స్టర్ వచ్చాడు కదా, ఫస్ట్ IPL ఫ్రాంచైజ్. సో ఐ థింక్ he will be good add on to CSK. సో మై ప్లేయింగ్ 12 ఈజ్ 1 సంజు శాంసన్ అండ్ రుతురాజ్. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు స్ట్రైక్ అయినా వాళ్ళకి గుడ్, బికాజ్ ఇప్పుడు బ్రెవిస్ యాడ్ అవుతాడు కాబట్టి. నెక్స్ట్ ఆయుష్ మాట్రే, డెవల్ బ్రెవిస్, సర్ఫరాజ్ ఖాన్, దాని తర్వాత శివం దుబే అండ్ కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ లో ఒకళ్ళే ఆడతారు అనుకుంటున్నా. మేబీ ప్రశాంత్ వీర్, మై గెస్. ఎస్. అండ్ దెన్ ఈ జేమీ ఓవర్టన్, వీళ్ళని కొంచెం, ఈ జేమీ ఓవర్టన్ ఎందుకు నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ ఇంకొన్ని రోజులు వీళ్ళు నమ్ముతారు వీడిని. టెస్ట్ బౌలర్, టెస్ట్ బ్యాటర్ ని ఆడిపించుకుంటారు అనుకుంటున్నా. దాని తర్వాత మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్ వాళ్ళ ఇండియన్ మిచెల్ స్టార్క్, వాడిని కూడా ఆడించుకుంటారు. బికాజ్ మొన్న పవర్ ప్లే బౌలింగ్ బాగా చేశాడు. స్వింగ్, మంచి స్వింగ్. జేమీ ఓవర్టన్ నీకు బ్రేవిస్ వస్తే నీకు టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కుషన్ అవసరం లేదు. ఎస్, రైట్. సో జెమీని కూర్చోబెట్టి దే కెన్ బ్రింగ్ ఇన్ అఖిల్ హుసేన్. నీకు ప్రాపర్ బౌలర్ వస్తాడు. అఖిల్ హుసేన్, హెన్రీ, నూర్ అహ్మద్. స్పిన్ ఈజ్ ఐడియల్ ఫర్ సిఎస్ చెన్నై పిచ్. నీకు ముగ్గురు వచ్చేస్తారు. దాని తర్వాత నీకు అన్షుల్ కంబోజు, వాట్ ఎవర్, నువ్వు ఇంకెవరైనా ఇంపాక్ట్ చేసుకుని బౌలర్ ని తీసుకుంటే సరిపోతుంది. గుడ్ పిక్ నీకు. ఐ వాంటెడ్ అఖిల్, కాకపోతే ఎందుకో నాకు వీళ్ళు ఇంకా అదే కాంబినేషన్ కి కొన్ని రోజులు స్టిక్ అవుతారు అనిపిస్తుంది. అంత ఈజీగా చేంజెస్ చేయదు. బట్ అఖిల్ ఆడితే ఇట్స్ ఎ గుడ్. అఖిల్ ఆర్ జేమీ చేస్తారు అనిపిస్తుంది, ఎందుకంటే దే ఆర్ డెస్పరేట్ టు విన్. ఇనిషియల్ విన్ ఇంకా రాలేదు కాబట్టి దే విల్ బి డెస్పరేట్, కొంచెం చేంజ్ చేద్దాం అని చూస్తారు. సో అట్లా నేను అనుకుంటున్నా. మార్చకపోవచ్చు, విన్ అవ్వలేదు కాబట్టి మార్చచ్చు. నువ్వు అన్నది కరెక్టే. ఎందుకంటే కుషనింగ్ కోసమే కదా నీకు. మెయిన్ రీజన్ వై జెమీ ఓవర్టన్ ఉన్నాడు అంటే కుషనింగ్, బ్యాటింగ్ కుషనింగ్ ఉంది. బౌలింగ్ చేస్తాడు, 4 ఓవర్లు ఇస్తాడు, బ్యాటింగ్ కుషనింగ్, సడన్ గా ఫాల్ అయితే ఉంటాడు అన్నట్టు ఉంది. నీకు వాడు వచ్చిన తర్వాత డివాల్డ్ వస్తే నీకు అవసరం లేదు, అంత కుషనింగ్ అవసరం లేదు, వాడే ఆపేస్తాడు హైలీ లైక్లీ. సో ఇట్ నూర్ అండ్ అఖిల్ హుసేన్ బౌలింగ్ ఫ్రమ్ బోత్ ఎండ్స్. 2 ఎండ్స్ స్లో ఉంటే 2 ఎండ్స్ నుండి ప్రెషర్ పెట్టొచ్చు.
సో హ్మ్. దే మైట్ థింక్ దిస్ వే అని అనుకుంటున్నా, ఎందుకంటే యాహ్! చుపాక్ ఇస్ ద ఓన్లీ వికెట్ వేర్ బోత్ ఎండ్స్ లో స్పిన్ ఫ్యూ ఓవర్స్, వర్కౌట్ ఒక 4 అవుతుంది. ఓవర్లు డబుల్ స్పెల్ వర్కౌట్ అవుతాయి. సో లెట్స్ సి. దట్స్ కరెక్ట్. ఈ యెస్. రోజు డబుల్ హెడర్ తో డిస్కషన్ తో పాటు రేపటి డబుల్ హెడర్ ప్రివ్యూతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ, పీస్ అవుట్, బాయ్ పీస్ బాయ్, అవుట్. మన బ్యాట్ బాల్.